హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది, మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ రికమెండ్ అవుతుంది. సరేనా? సరే, ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది మీరు తీసుకోవచ్చు. ఓకేనా? సో రీయూనియన్ టెక్నిక్స్ కావాలన్నా, రీయూనియన్ రెమెడీస్, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? సరే, ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నెగిటివ్ ఎనర్జీ, బ్లాక్ మ్యాజిక్, ఓకేనా? సో చేతబడి, కొంతమందికి చేతబడి జరిగిందా లేదా అనేది తెలియదు కదా, సో అది తెలుసుకోవాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నెగిటివ్ ఎనర్జీ, సో విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ అనేది లేకపోవడము. ఓకేనా? సో విదేశీ ప్రయాణాలు, కోర్ట్ ఇష్యూస్, ప్రేమికుల మధ్య గొడవలు, సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా మీకు పరిహారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారాలను ఇస్తాను. ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు. సరేనా? ఓకే, సో మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం మరి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టారో రీడింగ్. సో మీరందరూ కూడా మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. మీ పార్ట్నర్ పేరు మీ మనసులో ఒక 3 సార్లు తలుచుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. సరేనా? సో థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. Okay, the Lovers card sorry, 3 of Cups, 3 of Swords, Knight of Swords, Queen of Cups, the Hermit card. ఓకే, సో మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఇక్కడ ఏదో పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా ఉంది. సరే, నేను ఇక్కడ ఏంటంటే ఓవరాల్ ఎనర్జీస్ చెప్తుంటాను. సరేనా? ఓకే, ఓవరాల్ ఎనర్జీస్ చెప్తాను. మీ ఇద్దరి మధ్య ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఏవో ఉన్నాయండి. మీ పార్ట్నర్ అయితే అసలు హ్యాపీగా లేరు. మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ ఏవో ఉన్నాయి. అండ్ సో ఈ పర్సన్ మ్యారీడ్ అయి ఉండవచ్చు, లేదా ఈ పర్సన్ మ్యారీడ్ అయినా అయి ఉండవచ్చు, లేదా మీరు మ్యారీడ్ అయినా అయి ఉండవచ్చు, లేదా మీరిద్దరు అన్మ్యారీడ్ అయి ఉంటే ఫ్యామిలీస్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. ఎమోషన్స్ ఉండి కూడా, ప్రేమ ఉండి కూడా తను సారీ ఫీల్ అవుతున్నారు. ఓకేనా? అంటే మీ విషయంలో ఏదో సంథింగ్ జరిగింది, మీ విషయంలో ఇలా జరిగి ఉండాల్సింది కాదు, బట్ మీ విషయంలో ఇలా జరిగినందుకు, ఒక నో కాంటాక్ట్ సపరేషన్ జరిగినందుకు, బ్రేకప్ జరిగినందుకు వాళ్ళు చాలా బాధపడుతున్నారు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఓకేనా? మీ ఇద్దరిది కూడా ఒక సోల్మేట్ బంధంలా కనబడుతుంది. మీ ఇద్దరిది కూడా ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది కనబడుతుంది. ఇది కొంతమంది విషయంలో, అంటే ఇప్పుడు తను అలా ఫీల్ అవుతున్నారు అనేది కనబడుతుంది. ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా మీ ఇద్దరు సోల్మేట్స్. ఈ పర్సను మీ నుంచి దూరం అయిన తర్వాత, ఈ పర్సన్ ఆఫ్టర్ బ్రేకప్ కూడా మిమ్మల్ని అసలు మర్చిపోలేకపోతున్నారు అన్నమాట. సో మర్చిపోలేకపోతున్నారు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరనేది మీరే చూసుకోండి ఇక్కడ. సో చూసే వ్యూవర్స్ ఫీమేల్ అయితే మీ పార్ట్నర్ వచ్చేసి మేల్ అన్నమాట. సో ఈ పర్సన్ ఆఫ్టర్ బ్రేకప్ కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీతో ఈ జన్మ కాదు, జన్మల బంధం అనే ఫీలింగ్ కనబడుతుంది. సో మీతో ఒక అటాచ్ అవ్వాలి, ఒక పార్ట్నర్షిప్ చేసుకోవాలి, మళ్ళీ ఒక ఆత్మబంధం, ఒక సోల్ కాంటాక్ట్ ఎప్పుడూ అయిపోయింది. ఫిజికల్గా మీరు కనెక్ట్ కాలేకపోయారేమో కానీ, ఒక చోట ఉండలేకపోయారేమో కానీ, బట్ ఇప్పటికీ కూడా మీ మధ్య లవ్, అఫెక్షన్, ఎమోషన్స్ అనేది ఉంటూనే ఉంది, ఒక సోల్ ద్వారా అన్నమాట. ఓకేనా? మీ ఇద్దరి మధ్య ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఒక సోల్ ద్వారా ఉంటూనే ఉంది. మీ ఇద్దరిది ఒక సోల్మేట్ కనెక్షన్ అనేది కనబడుతుంది. ఓకే, సో నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను. సరేనా? సో సమ్ డివైన్ కనెక్షన్ మీ ఇద్దరిది, లేదా సమ్ అదర్ పర్సన్తో మ్యారీడ్ అనేది కనబడుతుంది. ఇక్కడ మీరు సమ్ అదర్ పర్సన్తో మ్యారీడ్ అండ్ తను కూడా అదర్ పర్సన్తో మ్యారీడ్ అనేది కనబడుతుంది.
ఇక్కడ కొన్ని డివైన్ కనెక్షన్స్ ఏంటంటే ఇక్కడ మన లోకంలోనే ఇవన్నీ తప్పులు ఇవన్నీ, కానీ డివైన్ పరంగా డివైన్ కనెక్షన్స్ మీన్స్ స్పిరిచువల్ కనెక్షన్స్ అంటే ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ సోల్మేట్ కార్మిక్ అన్నమాట. ఇక్కడ సోల్మేట్లో కూడా ట్విన్ ఫ్లేమ్ అనేది అతి కొద్ది మందిలో కనబడుతుంది. అతి కొద్ది మంది ట్విన్ ఫ్లేమ్ రిలేషన్లో ఉన్నారనేది కనబడుతుంది. అందుకనే మీకు బ్రేకప్ అయిపోయింది అనుకుంటున్నారు, కానీ బ్రేకప్ అంటే బ్రేకప్ అయింది బట్ మళ్ళీ కలుస్తారు అనే హోప్ అయితే ఉంది. తప్పకుండా కలుస్తారు. మీరు అనుకుంటున్నారు ఈ రిలేషన్ క్లోజ్ అయిపోయిందని, కానీ ఎప్పటికీ ఈ రిలేషన్ అయితే క్లోజ్ కాదు. ఓకేనా. సో ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ. తను మిమ్మల్ని చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మీరు పారిపోతున్నారు. పాస్ట్లో ఈ పర్సన్ పారిపోతున్నారు, మీరు చేస్తారు. సో నాతో మాట్లాడు, నాతో ఉండు, నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయి, నాతో ఎక్కువగా కేరింగ్గా ఉండు, ఎక్కువగా టైం ఇవ్వు, ఎక్కడికైనా వెళ్దాం. మీరే ఎక్కువగా కాల్స్ ఆర్ మెసేజ్ చేయడం, మీరే ఎక్కువగా ఈ రిలేషన్లో ఎఫర్ట్ పెట్టడం, మీరే ఎక్కువగా మనసు పెట్టారు పాస్ట్లో. మీ పర్సన్ ఏమో పారిపోతూ వచ్చారు, ఎందుకంటే తను కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందనో లేకపోతే వాంటెడ్లీ తను మైండ్ గేమ్స్ ఆడుతూ థర్డ్ పార్టీని ఎంటర్టైన్ కూడా థర్డ్ పార్టీ ఎంటర్టైన్మెంట్లో కూడా మీరు రన్ చేశారు. ఇప్పుడు మీరు రన్ అయిపోతున్నారు. తను చేయాలనుకున్నా చేస్తున్నారు, బట్ ఈ పర్సన్ ఈగోయిస్టిక్ పర్సన్ అని కనబడుతుంది. కాబట్టి ఈ పర్సన్ మనసు అయితే చేస్తుంది మిమ్మల్ని, కానీ నేను మాత్రం చేయాలనుకోవట్లేదు, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు అని అనుకుంటున్నారు అన్నమాట. అంటే బట్ మానసికంగా చేస్తూ ఉన్నారు, కానీ ఫిజికల్గా చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ నేను నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనుకోవట్లేదు. అలా అని నేను చేయను, నీకు కూడా ఈ రిలేషన్షిప్ కావాలి, నన్ను క్షమించి ఈ రిలేషన్లోకి రావాలి అనుకుంటే, నాతో కంటిన్యూ చేయాలి అనుకుంటే నువ్వే మెసేజ్ ఆర్ కాల్ చేస్తావు. ఇట్లాగా ఉంటాయి, టిపికల్ ఎనర్జీస్ ఉంటాయి కదా, ఇట్లాగే ఉంటాయి అన్నమాట. సో ఈగో క్లాషెస్ ఏమో కనిపిస్తున్నాయి ఇక్కడ ఏంటంటే సేమ్ సోల్ కదా. ఓకేనా, సేమ్ సోల్, పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఇక్కడ ఇద్దరు ఎవరు తగ్గరు. తప్పు చేసింది తను, కాబట్టి తను నన్ను చేయాలి, తను నా వెంట పడాలి. నేను ఎట్లా పాస్ట్లో చేశానో తను ఇప్పుడు నన్ను చేయాలి. తను ఇప్పుడు మెంటల్లీ ఫిజికల్ మోడ్లోనే ఉన్నారు, ఫిజికల్లీ యాక్షన్ తీసుకోవట్లేదు అంతే. ఓకేనా. సో నేను రాశులు కూడా చెప్తాను. వృషభ రాశి, వృశ్చిక రాశి అండ్ లియో సింహరాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, యారిస్ మేష రాశి వాళ్ళు కనిపిస్తున్నారు, అండ్ మీనరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు, పైసిస్. ఓకేనా. సో ఇవి వచ్చేసి రాశులు అండి. సో ఇంకా తను అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ తను మీ పర్సన్ ప్లాన్ చేసింది వేరు, మీరు తనను అవాయిడ్ చేస్తే అంటే మీ నుంచి తను మూవ్ ఆన్ అయితే మీరు బెగ్ చేస్తారు, మీరే చేస్తారు అనుకున్నారు. మీరు తను లేకుండా అసలు ఉండలేరు, మీరు తను లేకుండా బ్రతకలేరు అన్న ఫీలింగ్స్లో ఉన్నారు. కాబట్టి తనకు నచ్చిన విధంగా రిలేషన్ని నడిపించవచ్చు. అంటే మీరు ఉండాలి, కానీ తనకు నచ్చిన విధంగా ఉండాలి, తనకు అవైలబుల్గా ఒక ఆప్షన్ లాగా ఉండాలి. అంతేగాని స్ట్రిక్ట్గా చేస్తూ రూల్స్ పెడుతూ ఈగోయిస్టిక్గా బిహేవ్ చేస్తూ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఒక మైండ్ గేమ్స్ ఆడుతూ మీ ఎనర్జీస్ని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటున్నారు. ఓకేనా. సో అది తన ప్లాన్, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ వచ్చిన రిజల్ట్ వేరే, తన లైఫ్లో ఊహించింది వేరే, మీరు చూపించినటువంటి యాటిట్యూడ్ అంటే మీరు బిహేవ్ చేసింది వేరే. సూపర్, వెరీ గుడ్. కానీ వాస్తవాన్ని మీరు కనిపెట్టలేకపోయారు. సో కానీ తన ప్లాన్స్ అన్నిటినీ 360 degreesలో మీరు చేంజ్ చేసేసారు. తను ఊహించింది వేరే, ఇలా జరుగుతుందని ఊహించలేదన్నమాట. మీరే బెగ్ చేస్తారు, మీరే మొర పెట్టుకుంటారు, మీరే తన కాళ్ళ మీద పడతారు అనుకున్నారు మీ పార్ట్నర్. కానీ మీరు ప్లాన్ అంతా రివర్స్ చేశారు. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఇది. ఇప్పుడు తనకి ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ లేదు తనకి, ఎందుకంటే తనకు నచ్చినట్టుగా ఉంటేనే కదా ఈ రిలేషన్షిప్లో సాటిస్ఫాక్షన్ ఉండేది. తనకు నచ్చినట్టుగా మీరు లేరు కాబట్టి తనకు సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే తనకు నచ్చినట్టుగా లేదు, ఇక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు సిచ్యువేషన్ సాటిస్ఫాక్షన్ లేదు, తనకి చాలా స్లోగా నడుస్తుంది అన్నమాట. బట్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే
మిమ్మల్ని దూరం చేసుకున్నాక వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారంటే, మీ నుంచి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాక వీళ్ళు సంతోషంగా ఉన్నారంటే అస్సలు సంతోషంగా లేరు. మళ్ళీ మిమ్మల్ని ఊహించుకోవడము, మళ్ళీ మీరే కావాలనుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు డెఫినెట్గా ఆలోచిస్తున్నారు. చూడండి, లాస్ట్ కార్డు కూడా డెత్ కార్డు, డెత్ ఆర్ రీబర్త్ కార్డు. మళ్ళీ ఈ రిలేషన్షిప్ను రీబర్త్ చేయాలనుకుంటున్నారు. ఎలాగైనా సరే ఈ రిలేషన్లో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట. ఓకేనా? సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి ఒక 20-30% మీకు రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోవచ్చు. ఓకేనా? సో నేను నెంబర్స్ కూడా చెప్తాను. ఈ నెంబర్స్ వచ్చేసి ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ అయినా అనమాట. ఇది మీది కానీ మీ పర్సన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు, లేదంటే మీది కానీ మీ పర్సన్ ఏజ్ అయినా అయి ఉండొచ్చు, మీరు ఇద్దరు కలిసిన ఏదైనా మెమొరబుల్ డే అయినా అయి ఉండొచ్చు. సరేనా? సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ 9, నెంబర్ 21, నెంబర్ 23, నెంబర్ 6, నెంబర్ 3, నెంబర్ 11, నెంబర్ 12, నెంబర్ 22, నెంబర్ 23, 33, 39, 49 ఈ నెంబర్స్ కనిపిస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది మీరు తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.